కుటుంబములుగా పిలువబడుతున్న వారు ఎలా బ్రతుకుతున్నారు? కుటుంబాల్లో సంతోషం ఉందంటారా? కుటుంబాల్లో నెమ్మది ఉందంటారా? కుటుంబాల్లో సమాధానం ఉందంటారా? కుటుంబాల్లో దేవుడు ఉన్నాడా? కుటుంబాలుగా బ్రతుకుతున్నాం, కరెక్టే. లార్జ్ ఫ్యామిలీ అంటాము, స్మాల్ ఫ్యామిలీ అంటాము. ఆధార్ కార్డులు చూపిస్తాము, రేషన్ కార్డులు చూపిస్తాము, అందులో అన్ని కలిసే ఉంటాయి. రేషన్ కార్డులు అందరి పేర్లు కలిసే ఉంటాయి ఆ కార్డు మొక్కలో. కానీ జీవితాలు మాత్రం కలిసి లేవు, కుటుంబాలు మాత్రం కలిసి లేవు. మనస్పర్ధలతో బ్రతుకుతున్న కుటుంబాలు లేవంటారా? గొడవలతో ఉన్న కుటుంబాలు లేవంటారా? నరి వీధిలోకి లాక్కొని గుద్దులాడుతూ తన్నులాడుతూ నవ్వులు పాలైపోతున్న కుటుంబాలు లేవంటారా? క్రైస్తవ కుటుంబాలేనండి ఇవన్నీనా? ఆదివారం అవగానే మందిరానికి పరుగులెట్టే కుటుంబాలు, వారమంతా రోడ్ల మీద తన్నుకు చచ్చే కుటుంబాలు. దేవుడు వీరిని ఆశీర్వదించాడు, దేవుడు ఇలాగా ఉండమని ఆశీర్వదించాడు, దేవుడు అందుకే నా కుటుంబానికి ఒక విలువనిచ్చాడు, కుటుంబ వ్యవస్థని బలోపేతము చేశాడు. దేవుడు కుటుంబానికి ఏం చేశాడట? ఒక విలువని